మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ వివరాలు 16వ ఓటర్ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ మరియు అధికారులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటర్ హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. సమర్థ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి పౌరుడు ఎన్నికల్లో పాల్గొనాలని, సమర్థ నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. పాల్గొన్నవారు తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, అంగన్వాడీ టీచర్, తహసీల్దార్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు ఓటు హక్కు జన్మ హక్కు అని నినదించారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభుత్వాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎలాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. నేడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశమంతా జరుపుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేడు వెల్దుర్తి మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో సహా తర్వాత బిఎల్ఓలు, కార్యాలయ సిబ్బంది అందరం కూడా గ్రామంలో ప్రచారం చేసి ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి వివరించలేనిది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, 18 ఏళ్ళు నిండిన వారిని ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అప్లై చేసుకోవాలని, తర్వాత దీనిలో భాగంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.